హైదరాబాద్ జంట నగరాల్ని ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్ చెబుతున్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సీనియర్ నేతలను కలుపుకొని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కన్నా సికింద్రాబాద్లో ఎక్కువ మెజారిటీ తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న తలసాని సాయికిరణ్తో ఈటీవీ ముఖాముఖిని చూద్దాం. ఈ రాజకీయాలకు రావాలని ఎలా అనిపిస్తుంది? ఎవరి ఇన్స్పిరేషన్, ఎవరి ప్రోత్సాహంతో రాజకీయాలకు రావడం పోవడం అని ఉండదన్న. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా ఫాదరు 35 ఇయర్స్ నుండి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కింద ఉన్నారు. రోజు ఎంతమంది జనాలు ఉంటారు, రోజు ఎంతమంది సమస్యలు చెప్తుంటారు. ఎందుకంటే సమస్యలు అనేది నిరంతరం. ఈరోజు వచ్చేసి నువ్వు ఒక పని చేయగానే ఇంకా అయిపోయింది అన్నట్టు ఎప్పుడు ఉండదు. సో ఆ నిరంతరమైన ప్రక్రియలో నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే నేను సేవాభావంతోనే ఉన్నాను, జనాలకి హెల్ప్ చేసేది మోటోగా పెట్టుకున్నాను, సేవాభావంతో ఉన్నాను. కాబట్టి రావడం అనేది ఉండదు. ఐఎమ్ ఎగ్జిస్టింగ్, ఐఎమ్ బోర్న్ ఇన్ పాలిటిక్స్. అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మీతో పోటీలో ఉన్నారు, మీరు మాత్రం ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు. ఎట్లా ఉంది? మీరు మీ గెలుపు ఓటం అవకాశం ఎట్లా ఉంది? నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను. లేకపోతే ఎప్పుడు ఎలక్షన్స్ కొత్త ఏం కాదు. మొన్న ఎలక్షన్స్ కూడా నేను దాదాపుగా నాన్నగారు దృష్టి అంతా తెలంగాణ వ్యాపకంగా తిరగాలి అని పార్టీ ఆదేశాలకి కాన్స్టిట్యున్సీలో లిమిటెడ్గా ఉంటూ నా పైన భారం పెట్టి ఎలక్షన్ కొత్త కాదు, కానీ నేను కంటెస్ట్ చేయడం కొత్త. విజయ అవకాశాలన్నా ఆ 16 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్స్లలో ఏదైతే మా పార్టీ పిలుపునిచ్చిందో కాంపిటీషన్, ఇది హైయెస్ట్ మెజారిటీ తెచ్చిపెడతాను. 100% తెచ్చిపెడతాను. ఎందుకు తెస్తానంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యేలు మా వాళ్ళే. మా వాళ్ళు అంటే నేను వాళ్ళతోని చనువుగా తిరిగేవాడిని. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కొడుకు వస్తున్నాడు క్యాంపెయిన్కి, లేదా వాళ్ళ కొడుకు ఎలక్టెడ్ అవుతున్నాడు అన్న ఉద్దేశం, అంత ఎక్సైట్మెంట్ ఉంది. మా కార్పొరేటర్లు ఎవరైతే ఆదిశక్తి పరాశక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుండి పరిచయస్తులే. వాళ్ళందరూ కూడా మా బిడ్డ వచ్చినాడు అందరికీ సుపరిచితునైన నేను, నాన్నగారి పైన అభిమానము, పార్టీ పైన అభిమానము, పార్టీ కార్యకర్తలు వాళ్ళ రిసీవింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీరు చూస్తున్నారు కూడా బాగుంది. ఇప్పుడు పార్టీలోకి నిమిత్తంగా ఒక యువత వచ్చింది. ఒక యువతే భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వైపు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా నడవాలంటే యువతనే భాగస్వామ్యంగా చేసుకోవాలనేది అందరూ చూస్తుంటాం. అటువంటి భాగంగానే ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఇంత మంచి అవకాశం, ఈ చిన్న వయసులోనే పార్లమెంట్ మెట్లెక్కేంత అవకాశం ఇచ్చారు. అది నేను తూచా తప్పకుండా నిలబెట్టుకొని నా శక్తికి మించి పనిచేసి పార్లమెంట్ సెగ్మెంట్ అయిన సికింద్రాబాద్ ప్రజలందరికీ మంచి పేరు తెచ్చడానికి కృషి చేస్తానని చెప్తాను. యువకునిగా మీరు గెలిస్తే యువత హైదరాబాద్ లాంటి ప్లేస్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం కావచ్చు, వివిధ సమస్యలు కూడా ఉన్నాయి. ఎట్లా పరిష్కరించాలని మీరు ఆలోచిస్తున్నారు? ప్రణాళిక రూపొందించారు? నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతన్నా ఆల్రెడీ ఏదైతే రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయ్యాడు, ఉద్యమకారుడే అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. తను ఆల్రెడీ ఈ రాష్ట్రానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ని చాలా దీర్ఘంగా ఆలోచించి, తనే ఒక ఇంజనీర్ లాగా, తనే ఒక ఐఏఎస్ లాగా, తనే అన్నీ అయ్యి ప్లానింగ్ చేసి వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ ఈ రెండే అందరికన్నా ఇంపార్టెంట్ అన్న. ఇంకోటి హైదరాబాద్ లాంటి సిటీ కూడా ఎవరైనా ఇండస్ట్రీస్ రావాలన్నా ఎవరు రావాలన్నప్పటికీ ఈ ఫస్ట్ మినిమం ఏంటంటే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ హైదరాబాద్లో మీరు చూసిన లాస్ట్ 5 సంవత్సరాలలో ఉన్నంత పీస్ ఎప్పుడూ లేదు హైదరాబాద్ సిటీలో. లా అండ్ ఆర్డర్ అంత పటిష్టంగా పెట్టి మా తెలంగాణ భవన్ వెనకాలనే కంట్రోల్ కమాండ్ కడుతున్నారు. ఎంత పెద్ద కంట్రోల్ కమాండ్ కడుతున్నారు అంటే యావత్ తెలంగాణ మొత్తంలో ఎక్కడ చీమను చూడాలన్నా కూడా అక్కడ కనబడుతుంది, అంత లా అండ్ ఆర్డర్. ఈ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, నాలాంటి యువతకు అవకాశం వచ్చినప్పుడు, నేను సన్ ఆఫ్ దిస్ సాయిల్, నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్, నాకు సికింద్రాబాద్ పైన ప్రేమ ఉంటుంది, సికింద్రాబాద్ అంటే అభిమానం ఉంటుంది, సికింద్రాబాద్ అంటే ప్రేమిస్తాను. కాబట్టి నాలాగే నా సహచరులు, ఫాలోవర్స్, ఇక్కడ సిటిజన్స్, ఓటర్స్ అందరూ సికింద్రాబాద్ బాగుపడాలి, సికింద్రాబాద్ బాగుండాలి అనే వైపు చూస్తున్నప్పుడు అర్బనైజేషన్ చేయడానికి, మినిమం ఎమ్యూనిటీస్ తేవడానికి, స్పెషల్ ఎమ్యూనిటీస్ తేవడానికి, కొత్త ఇండస్ట్రీస్ తేవడానికి, ఉన్న ఎగ్జిస్టింగ్ లేక్స్ని బ్యూటిఫై చేయడానికి, బికాజ్ హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ లేక్స్ చేయడానికి, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కంప్లీట్గా వరల్డ్లోనే టాప్ క్లాస్ లివింగ్ కెపాసిటీస్ తీసుకొచ్చే దానికి కంప్లీట్గా నేను ట్రై చేస్తానన్న. ఎందుకంటే నాన్నగారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఉన్నంత డెప్త్ నాలెడ్జ్ తెలంగాణ రాష్ట్రం ప్రతి గల్లీ తెలుసు తనకి. తన నాలెడ్జ్ తను చూస్తున్నారు. నా యువతకి ఏం చేయాలి, ఎంత సీఎం గారి ప్రణాళికలు, తనకున్న రిలేషన్షిప్తో ఏమైందంటే అన్న మన బాధలని తనకు తెలుసు, చూస్తున్నారు. కాబట్టి తన డ్రీమ్ మాస్టర్ ఏంటంటే అన్న ఒక హైదరాబాద్ సిటీకి ఒక అద్భుతమైన మాస్టర్ కొత్త ప్లాన్. ఎందుకంటే క్రమక్రమేణా మారిపోతున్నాం. ఇంతకుముందు
తర్వాత జిహెచ్ఎంసీ ఇంకా పెరుగుతున్నాం కాబట్టి కొత్త మున్సిపల్ యాక్ట్ తేవాలి. అంతా బాగా ర్యాపిడ్గా పెరిగినందుకు అన్ని ఫెసిలిటీస్ రావాలి. రీజనల్ రింగ్ రోడ్ రావాలి, స్కైవేల్ రావాలి, మెట్రో సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద ఇండియా రావాలి, ఇంకా చాలా పెరగాలి. ఇలా సీఎం గారికి ఉన్న డ్రీమ్ని, సీఎం గారు ఆలోచించే విధానాన్ని, సీఎం గారు అసలు సికింద్రాబాద్ని, హైదరాబాద్ని, ఈ జంట నగరాలని మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక బ్యూటిఫుల్గా ఉండాలి, లివబుల్ ఉండాలి, ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా ఎట్లా పోవాలి, పొల్యూషన్ తగ్గాలి. ఎందుకంటే బీజింగ్ లాంటి సిటీస్ కూడా పొల్యూషన్తోనే, ట్రాఫిక్తోనే కొలాప్స్ అయిపోయినాయి. బీజింగ్, చైనా బీజింగ్ లాంటివి. మన ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీ కూడా పొల్యూషన్, ట్రాఫిక్, చెత్త రోడ్లు, అది మన క్యాపిటల్ అని చెప్పుకునే మనకే అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎవరైనా డెలిగేషన్ వచ్చినప్పుడు. అవన్నింటినీ పారు చేసి హైదరాబాద్ సిటీని విశ్వవ్యాప్తంగా లివబుల్, లవబుల్ సిటీగా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రణాళికలు చేసుకొని పెట్టుకున్నారు. చాలా దాదాపుగా దిస్ విల్ బి ద బెస్ట్ సిటీ టు లివ్. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంది, మీకే ఎందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి నేను పుట్టిన పెరిగిన సికింద్రాబాద్ గురించి నాకు మీ అంత తాపత్రయం ఉంది. డెఫినెట్గా మీకు చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ మీ వల్లనే సాధ్యమైందంటే మనందరి వల్ల. నేను కూడా మీలో ఒక మనిషిని కాబట్టి ఎక్కడైనా రావచ్చు, ఏ రిలీజన్ వాళ్ళైనా రావచ్చు, ఏ భాష వాళ్ళైనా రావచ్చు, వచ్చి సెటిల్ కావచ్చు. అంత విశాలమైన మనసున్న వ్యక్తులు సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలు. వాళ్ళకి కూడా అంత బ్యూటిఫుల్ సిటీ ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు హాలిడేకి వస్తే ఎక్కడికో పోవడం కాదు, ఎక్కడ నుండైనా హాలిడేస్కి ఇక్కడికి వచ్చే విధంగా తయారు చేసే దాంట్లో కృషి 100% జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఫెడరల్ ఫ్రంట్కి మీరు ఓటేసి, అంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఫెడరల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెస్తే అన్నీ A to Z ఏమేమి కావాలో అన్ని ఫండ్స్కి నేను ప్రయత్నించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఏంది, తనకే ఐడియా ఉంది ఏమేమి చేయాలనేది తన మదిలో ఆల్రెడీ ఉంది. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను నేను. సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్, లవబుల్ సిటీ కింద మార్చి వాటరు, సివరేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్ సిస్టము, ట్రాఫిక్, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు, ఇంకా పెద్ద ప్రణాళికలతో చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. అది నాన్నగారు వాళ్ళందరూ 100% చేస్తున్నారు. నా డ్రీమ్, ఐ వాంట్ మై సికింద్రాబాద్ టు బి ద బెస్ట్. మై డ్రీమ్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ద బెస్ట్ సిటీ. మై డ్రీమ్ అందరికీ బెస్ట్ సిటీ ఇవ్వాలని. 5 ఏళ్లలో హైదరాబాద్ చాలా అభివృద్ధి చేశాము కేసీఆర్ ప్రభుత్వం. అలాగే రాబోయే రోజుల్లో కూడా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాయని చెప్పి సాయి కిరణ్ చెప్తున్నారు. చిరంజీవితో కార్తిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.